నమస్కారం నా ప్రియమైన స్నేహితులారా! ఈరోజు మనం కలిసి చూస్తున్నాం ఒక అద్భుతమైన జీవిత సందేశాన్ని. మన సమాజంలో మర్చిపోయిన ఓ విలువను, ఆ విలువ పేరు సేవ. హైదరాబాద్ నగరం రోజు రోజుకి వేగంగా పరుగులు తీస్తున్న జీవితం మధ్యలో ఒక చిన్న చోటు, ఒక చిన్న పని, కానీ అంతకంటే గొప్ప మనసు దాగి ఉంది. ఆ చోటు పేరు, ఆ దివ్య సందర్శన స్థలం పేరు నిస్వార్థ్ సహయోగ్. ఇది కేవలం ఒక సంస్థ కాదు. ఇది కేవలం ఒక ట్రస్ట్ కాదు. ఇది ప్రేమతో నిండి ఉన్న ఒక గుండె. ఆ గుండె ప్రతి ఉదయం 8:30 చప్పట్లు కొడుతుంది. తిండి వాసనతో కాదు, దయా పరిమళంతో. ప్రతిరోజు సరిగ్గా ఉదయం 8:30కి ఈఎస్ఐ మెట్రో స్టేషన్ కింద ఒక చిలిపి ఉదయం మెల్లగా నడిసొస్తుంది. అదే భవిష్యత్తు కోసం తలుపులు తెరిచే తినుబండారం. అక్కడ కనిపిస్తారు వృద్ధులు, వేళకు ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లు, అలసిన కార్మికులు, బాటల బిడ్డలు, ఆకలితో ఎదురుచూస్తున్నవారు. వాళ్ళు కన్నుల్లో కనిపిస్తుంది ఒకే ఒక కోరిక, ఒక ముద్ద అన్నం అయినా తినాలని. అలా ఒక ముద్ద తిండి కోసం ఎవరెవరో చాలా కాలంగా వేచి చూస్తూ ఉంటారు. ఇవాళ ఈ సంస్థ స్థాపించబడి గత 4 సంవత్సరాలు, 8 నెలలు పూర్తయింది. అంటే 1500 రోజులు పైగా ప్రతిరోజు వదలకుండా శ్రమను పాటించి, ప్రేమను పంచుతూ ప్రతిరోజు 150-200 మంది వరకు ఉచితంగా తినిపిస్తున్నారు. ఎలాంటి షరతులు లేవు, ఎలాంటి ప్రశ్నలు లేవు. మీరు ఎవరు, ఎక్కడి నుంచొచ్చారు అనే ప్రసక్తే లేదు. వాళ్ళ నోట్లో వినిపించేది ఒక్కటే, ఒకరికి ఆకలి ఉందంటే చాలు, ఈ వంట మన పని. హాస్పిటల్‌కు వచ్చిన రోగులు, రోడ్ల మీద నివసించే నిరాశ్రయులు, పని లేకపోయినా రోజుల కార్మికులు, బడులో వేళల్లో బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళందరికీ ఒకే మాట. ఇక్కడ మీకు సౌకర్యం ఉంది, ప్రేమ ఉంది, అన్నం ఉంది. వాళ్ళ తలలు వంచి నమస్కారాలు చెబుతారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందంతో కలుసుకున్న కన్నీళ్లుంటాయి. ఈ క్షణంలో మనం ఆహారాన్ని ఎలా చూడాలో మనసుతో అర్థమవుతోంది. మీరు కూడా భాగం కావచ్చు. ఇది దివ్య కార్యక్రమంలో మీరు చెల్లించిన చిన్న డొనేషన్‌తో ఒకరికి ఆకలి తీరుతుంది. మీరు స్వయంగా వచ్చి తినిపించొచ్చు. రాలేకపోతే మీ పేరుతో వాళ్ళే తినిపిస్తారు. మీ ఇంట్లో ఎవరి బర్త్‌డే అయినా, పెళ్లి వార్షికోత్సవమైనా, పెద్దల జ్ఞాపకార్థమైనా, ఒక చిన్న పూజ కోసమైనా మీరు ఈ సేవ చేయవచ్చు. ఇది ఎప్పటికీ మిగిలిపోతుంది. మీ పేరుతో ఒక ఆకలి తీర్చిన రోజు. ఇది సేవ కాదు, ఇది భక్తి. ఎవరి ముఖమైనా చిరునవ్వు తెచ్చే సేవ. వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు ఒక ముద్ద అన్నం ఇవ్వడమంటే ఆ రొట్టె కాదు, వాళ్ళ గుండెల్లో తినే శాంతి. ఈ తిండి వెనుక ఉన్న ప్రేమ, శ్రమ, కర్తవ్య భావం అంచనా వేయలేం. వాళ్ళ దగ్గర పెద్ద స్కెడ్యూల్‌లు లేవు. పబ్లిసిటీ కోసం కాదు, ఫేమ్ కోసం కాదు. ఇది కేవలం మనిషి అంటే ప్రేమగా ఉండాలి అనే తత్వంతో. మనలో ప్రతి ఒక్కరికి జీవితంలో అవకాశాలు వచ్చాయి. బాగా తినడానికి, బాగుండడానికి, బతికే హక్కు ఉంది. అయితే ఈరోజు ఒక్కసారి ఆ హక్కును పంచుకుందాం. మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళండి. చూసి మౌనంగా ఉండలేరు. ఎంతమందికి ఆకలి, ఎంతమందికి ఆశ, ఎంతమందికి మీరు చేసే సహాయం ఒక వెలుగు బిందువు అవుతుంది. ఒకరోజు మీ ఇంట్లో పుట్టినరోజు, మీరు ఒక కేక్ తినడం బదులు ఒక 100 మందికి టిఫిన్ పెట్టిస్తే ఆ రోజు ఓ జీవితం గెలిచిన రోజవుతుంది. ఒక క్షణం ఆలోచించండి. ఒక అమ్మాయి ఆసుపత్రికి తన తల్లిని తీసుకురావడం, చిన్న పిల్లాడితో ఆకలితో ఏడవడం, ఒక వృద్ధుడు 4 రోజులుగా ఆకలితో ఉండడం. ఈ సందర్భాల్లో మీరు ఇచ్చిన డొనేషన్ వల్ల వాళ్ళ బ్రతుకు మారుతుంది. మీరు రాలేకపోయినా మీ పేరు మీద తినిపించవచ్చు. ఈరోజు మన కూతురు పుట్టినరోజు, ఈరోజు మా తాతగారి జయంతి, ఈరోజు మా పెళ్లి రోజు అంటూ చెప్పండి. వాళ్ళు మీ పేరుతో ఆహారం అందిస్తారు. అంతే కాదు, మీరు అనుమతిస్తే వీడియోలతో, ఫోటోలతో గుర్తుగా ఉంచుతారు. ఇది సంతృప్తి కాదు, ఇది ఒక బతుకు పాఠమవుతుంది. సేవలో పాల్గొనాలని ఉంటే, డొనేషన్ చేయాలనుకుంటే, ఈ ఈవెంట్ స్పెషల్ రోజు మర్చిపోలేనిదిగా మార్చాలంటే వాళ్ళను కలవండి, వాళ్ళను సంప్రదించండి. తనంత తాను పరిచయం చేసుకోగలిగితే గొప్ప అవకాశం ఇది. చివరిగా ఒక చిన్న మాట, కానీ గొప్ప అర్థం. మనకి కావాల్సింది అన్నం కాదు, ప్రేమ. అన్నం ప్రేమతో ఇస్తే అది అన్నం కాదు, ఆశీర్వాదం. నిస్వార్థ్ సహయోగ్ ఒక ఆశ, ఒక ఆశయం, ఒక జీవితం తలకిందులైనప్పుడు నిలబెట్టే చెయ్యి. అదే నిజమైన పండుగ. అదే నిజమైన జీవిత విజయం.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.